అలా చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయరే అయితుంది. ఈ 1 ఇయర్‌లో మేము అన్నీ చేయలేము కదా! కొంచెం సమయం ఇయ్యండి. బీసీలందరికి న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. ఎట్లా చూసుకుంటారు? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలకు పైగా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రాన్ని కూడా ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. సరిపోదా వాళ్ళకి సమయం? సంవత్సరం ఇప్పుడైంది. కానీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా బీసీలలో బతుకులు ఎక్కడ వేసిన గుంగడి అక్కడనే ఎందుకు మార్చిండ్రు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఈ సమయం సరిపోదా? 70 ఏళ్ళ ప్రభుత్వాన్ని పరిపాలించిన మీ సమయం సరిపోదా అని అడుగుతా ఉన్నాం. పెద్ద సంవత్సరం కాలం మీరు కాలయాపన చేయడానికి ఎందుకు? మీరు రాగానే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేము ఈ పథకాలను అమలు చేస్తాం. బీసీ సంక్షేమానికి ముందుకు పోతాం. డిసెంబర్ 9 రావడమే గీటు రాయి అని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మరి వచ్చి సంవత్సరం దాటింది కదా. సంవత్సరం దాటినప్పుడు ఎందుకు బీసీలకు హక్కుల కోసం పనిచేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు ఎందుకు అమలు పరచమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ నువ్వేం చెప్పినావు? ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే బీసీలకు న్యాయమైన డిమాండ్లను కూడా నెరవేరుస్తాం. బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తాం. కులగణన చేస్తాం. మరి అదేవిధంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నాం. దౌర్భాగ్యం ఈరోజు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ లేదు మీ క్యాబినెట్లో. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి మాట ఏంటి? ఈరోజు మీరు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? బీసీలు ఏ ముఖం పెట్టుకొని మీకు మద్దతు ఇస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు ఏమైనా న్యాయమే ఛాన్స్ అంటే తప్పకుండా ఒక సమాజానికైతే ఒక లెక్క తెలుస్తుంది కదా. ఈ లెక్క తెలియకనే ఇన్ని సంవత్సరాల నుండి అణచివేతకు గురవుతా ఉన్నాం, అన్యాయానికి గురవుతా ఉన్నాం. తప్పకుండా బీసీలకు ఒక లెక్క తెలిస్తే మేమెంత నష్టపోయినాం, ఈ 70 ఏళ్ల పాటు మేమెంత నష్టపోయినాం అనేది ఒక లెక్క అయితే దొరుకుతుంది కదా. ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ అమలు అవుతా ఉంది, అక్కడ ఫలాలు అందుతా ఉన్నాయి. మరి అటువంటి ఫలాలు ఇక్కడ ఎందుకు ఉంచరు? బీసీ రిజర్వేషన్ అమలు అయితే అందుతాయని ఖచ్చితంగా బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. అలాగే మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, బీసీని మాత్రమే ప్రధానం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎందుకు దానిపైన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు? ఈరోజు కేంద్రంలో ఇన్ని సంవత్సరాల నుండి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉందా? ఎందుకు మంత్రిత్వ శాఖ పెట్టరు? అంటే బీసీలను దేశవ్యాప్తంగా అన్యాయాలకు అక్రమాలకు గురి చేయాలనేనా? నిర్లక్ష్యానికి గురి చేయాలనేనా? మీరు ప్రధానమంత్రి ఒక బీసీ అయితే బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండదు? ఆయనంతా పేరుకు ప్రధాని బీసీ, కానీ ఆయన దృష్టాంతం ఎప్పుడు ఆదానులు ఎంబడి అంబానీలు ఎంబడే ఉంటుంది తప్ప సామాన్యులకు ఆయన ఆలోచన ఉండదు. ఆయన ఆలోచన అంతా ఆదానిని ఎప్పుడు పైకి తీసుకుపోవాలా, అంబానీని ఎట్లా పైకి తీసుకుపోవాలని తప్ప సామాన్య బీసీలకు ఆయన ఆలోచన ఉండదు. బీసీల పట్ల ప్రేమ ఉండదు. అందుకే మేము బీసీలకు మాకంటూ ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి కేంద్రంలో, మాకు రావాల్సిన డిమాండ్లన్నీ కూడా మా మంత్రులకు తెలియజేస్తాం. అవి కానప్పుడు మేము ఏ విధమైన ఉద్యమం వాటా బట్టి మీకు బుద్ధి చెప్పాలో ఆ విధమైన బుద్ధి చెప్తాం. అలాగే చాలా పార్టీలు ఉన్నాయి మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు. ఈ పార్టీలో ఉన్న బీసీలందరూ, ముఖ్య నేతలందరూ ఏకమైతే నిజంగానే బీసీలకు న్యాయం జరిగే ఛాన్స్ ఏమన్నా? తప్పకుండా ఉంది. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. పాలకులందరూ కూడా మనల్ని విభజించి పాలించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే బీసీలారా అందరూ కూడా మనం ఏకమైతే మనమందరం కూడా ఒక తాటికి వస్తాయి. ఈరోజు కవితక్క చేస్తున్నటువంటి పనే అదే. ఇన్ని రోజులు బీసీలను వేరు చేసి బీసీల మధ్యలో చీలిక తీసుకొచ్చి పరిపాలించినటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఈరోజు కవితక్క బీసీలందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీలు అంటే ముందుండే 4-5 కులాలు కాదు. ఈరోజు మనం చూస్తాం, ఈరోజు కవితక్క నివాసంలో సమావేశమైన దాంట్లో 130 కులాలు వచ్చినాయి. ఈ 130 కులాల్లో మనం ఎప్పుడు పేరు వినని కులాలు, ఎప్పుడు చూడని కులాలు, ఎప్పుడు మనం వాళ్ళ మాటలు వినని కులాలు ఈరోజు ముందుకొచ్చి మాకు ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, మేము ఈ రోజు ఇంత నష్టపోయినాం అని చెప్తా అంటే మనకే బాధ అనిపిస్తూ ఉంది. అసలు కులం అనే పేరు మనకు బయటికి తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? అందుకే కదా ఈరోజు కవితక్కలందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనం ఎప్పుడు బీసీ అంటే 10 కులాలను చూస్తాం, కానీ ఈరోజు 130 కులాలు వెంటాడి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మీకు రావాల్సిన హక్కుల కోసం నేను ముందుండి నడుస్తా అని చెప్తే అందరూ కూడా కవితక్క నాయకత్వాన్ని బలపరిచారు ఈరోజు. అందుకనే కవితక్క మీద నమ్మకంతో వారిని ఒక ముందుండి మమ్మల్ని అందరినీ కూడా వారు తీసుకుపోతున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మేము అందరం కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. అలాగే మహాధర్నా చేయబోతా ఉన్నారు. ఎన్ని వేల మంది రాబోతున్నారు బీసీ నాయకులు కావచ్చు? ఈరోజు పెద్ద ఎత్తున 130 కులాలను ఏకం చేసేటువంటి ప్రయత్నం కవితక్క గారు చేశారు. ఇందిరా పార్కులో ఈ నెల 3 తారీఖు నాడు పెద్ద ఎత్తున బీసీలందరినీ కలుపుకొని ఒక ఉద్యమం కార్యాచరణ రూపొందించింది. దాని తర్వాత కూడా ప్రతి జిల్లాల వారీగా కులాల వారీగా ఉద్యమం కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ, బీసీలకు చెందాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, బడ్జెట్లో నిధుల బీసీలకు కేటాయింపు. ఈరోజు 80% ఉన్నాం బీసీలం. 80% నిడిచిపెట్టి నువ్వు ఒక 2-3% ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. కాంట్రాక్టర్ల కొరకు ఆలోచన చేస్తుంది, పెట్టుబడిదారుల కోసం ఆలోచన చేస్తుంది. ఎవడైతే సంపదను దోచుకొని తిరిగి వాళ్లకు
కప్పం కడతారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అయ్యా మీరు ఆలోచించాంది వాళ్ళ గురించి కాదు. ఇప్పటికీ ప్రభుత్వ పథకాలందని, ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఒక రూపాయి నోచుకొని, ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఫలానా చిన్న సంక్షేమ కార్యక్రమం కూడా నోచుకొని వాళ్ళ గురించి ఆలోచన చేయండి. నిన్ను నెత్తినెత్తుకుంటారు కానీ నువ్వు ఎప్పుడు నీకు కప్పం కట్టే వాళ్ళ గురించి, పెట్టుబడిదారుల గురించి, కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేయకు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.